దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం రండి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్. యేసుక్రీస్తులో వారు హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఒక దివ్య ఉద్దేశంతో శాంతి టీవీలో ప్రభు కృపను బట్టి 3 సంవత్సరాలకు పైగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూడడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో ఇంచుమించు ప్రతి వారు బిజీగానే ఉంటారు. ప్రతి వారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరికి క్షణం తీరిక లేని విధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇదొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాకపోయినప్పటికీ, ఇదొక మ్యూజికల్ ప్రోగ్రామ్, సాంగ్స్ ప్రోగ్రాం కాకపోయినప్పటికీ కూడా ఇందులో సందేశం వినడానికి మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, మీ ఎంపికను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ టేకింగ్ ఆపర్చునిటీ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. దేవుని స్తోత్రం. వెల్కమ్ టు హీ మస్ట్ ఇంక్రీజ్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఆత్మీయ జీవితాల్లో ప్రతి దినము ఎదుగుదల జరుగుతూ ఉండాలి. ఎదుగుదల లేని పక్షంలో మనము మరగుజ్జు వృక్షాల్లాగా, బోన్సాయి వృక్షాల్లాగా మారిపోతాం. అనగా డ్వార్ఫ్స్గా మనం మారేటువంటి, అనగా మరగుజ్జులుగా మారేటువంటి అవకాశం ఉంది. కనుక ఎదుగుదాం. ఎదగడానికి ఎందుకు తొందర అనేటువంటి లోకపు సాహిత్యపు మాటలను పట్టించుకోకుండా వీలైనంత వరకు మ్యాక్సిమం ఎదుగుదాం. వాక్యంలో ఎదుగుదాం, ప్రార్థనలో ఎదుగుదాం, ఉపవాసాల్లో ఎదుగుదాం, పరిశుద్ధతలో, ప్రేమలో ఎదుగుదాం. ఇలా అన్ని విషయాల్లో ఎదుగుతూ క్రీస్తుకు సమానమైనటువంటి, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన వాళ్ళగా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చెప్పినట్లుగా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు అన్ని విషయములో క్రీస్తు వలె ఎదుగుదాం. మనం ఎదగడానికి మాదిరి మన ప్రభువే. కాబట్టి లెట్స్ గ్రో లైక్ జీసస్ క్రైస్ట్. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎదిగాడు, మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎదగాలి. దేవుని స్తోత్రం. పరలోకంలోకి వెళ్తే ఎదుగుదల అనుభవం లేకపోవచ్చు. అక్కడ స్థిరమైనటువంటి ఒక యూనిఫామ్ ఎక్స్పీరియన్స్, యూనిఫామ్ అనుభవంలో మనం ఉంటాం. కనుక ఏమైనా ఎదుగుదల ఏమైనా ఉంటే ఈ భూమి మీద జరుగుతుంది. కనుక ఎదుగుదలకు ఛాన్స్ ఉంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాన్స్ టు గ్రో ఇన్ ద లార్డ్. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. తెలుసుకోవలసినవి అంటే ఏవో హిస్టారికల్, అనగా చారిత్రాత్మకమైన విషయాలు పేతురు గారు చెప్పి, ఇవి తెలుసుకోండి, ఈ చరిత్ర తెలుసుకోండి, ఆ చరిత్ర తెలుసుకోండి. లేదంటే 40 రోజుల్లో ఏం జరిగింది, అనగా 40 రోజులు అంటే యేసు ప్రభు ఆరోహణమైపోయిన తర్వాత నుంచి పెంతెకోస్తు దినం వరకు, లేకపోతే పెంతెకోస్తు దినానికి ముందు అసెన్షన్ జరిగినటువంటి, రిజరక్షన్ టు అసెన్షన్, ఈ గ్యాప్, అనగా ఈ 40 రోజుల్లో ఏం జరిగిందో తెలుసుకోండి అని డే 1లో ఇలా జరిగింది, డే 2లో ఇలా జరిగింది అని వివరాలు చెప్పడం లేదు ఆయన. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. తెలుసుకోవాల్సిన చరిత్ర అని కాదు, తెలుసుకోవలసినటువంటి సంగతులు. వి షుడ్ నో మెనీ థింగ్స్. ఈ తెలుసుకోవడం అనేది మనసుకు సంబంధించింది అయినప్పటికీ కూడా దాని ప్రభావము ఆత్మ మీద ఉంటుంది. మనం తెలుసుకోవాలి, ఆత్మలో గ్రహించాలి, గుర్తించాలి, తెలుసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లో మనం నిన్న ఆలోచించిన విషయాలు, అనగా వాట్ వీ షుడ్ నో, వాట్ షుడ్ వీ నో. మనం ఏం తెలుసుకోవాలి. మనకు అన్నీ తెలుసు అనేటువంటి ధోరణిలో మనం ఉండకూడదు. అది చాలా ప్రమాదకరమైన ధోరణి. అలాగని నాకు అసలు ఏమి తెలియదు అనుకోకూడదు. నాకేదో ప్రభు కొన్ని బయలుపరిచాడు, నేను కొన్ని తెలుసుకోగలిగాను. ఆ తెలుసుకోగలిగిన కొన్ని అయినప్పటికీ వాటిని నేను అన్వయించుకుంటే నా జీవితం ఫలభరితంగా మారుతుంది. లేదంటే వేల లక్షల కోట్ల విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా దాన్ని అన్వయించుకోకపోవడం వల్ల దాని ఎటువంటి ప్రయోజనం లేదు. అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్, నోయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ నోయింగ్ అండ్ ద సెకండ్ స్టెప్ ఈజ్ అప్లికేషన్ ఆర్ అప్లయింగ్. దెన్ ద బ్లెస్సింగ్ విల్ కమ్. స్తోత్రం. మనం ఆల్రెడీ ఆశీర్వదించబడ్డాం కదా, ఇంకా ఏం బ్లెస్సింగ్ అంటారేమో. మనం ఆశీర్వదించబడ్డాం, వాస్తవమే. ఇంకనూ ఆశీర్వదించబడాలి. కృప వెంబడి కృప మనము పొందుకోవాలి. మనకు తెలియకుండా మన మాటల వలన, మన ఆలోచనల వలన ఏదో ఒక రీతిగా మన బ్లెస్సింగ్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం, జార విడుచుకుంటూ ఉంటాం.
మనకు తెలియకుండా మిస్ అయిపోతుంది. లెట్స్ రీగెయిన్ ఆర్ లెట్స్ రీస్టోర్ ఆల్ దోస్ బ్లెస్సింగ్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచించినట్టు విషయాలు, యేసు యొక్క పునరుత్థానం. మీరందరూ ఓ ఇశ్రాయేలు ప్రజలారా, పెద్దలారా, అధికారులారా, యూ షుడ్ నో ద రిజరెక్షన్. ఓ అంత్య దినాల్లో ఏదో జరగబెట్టి రిజరెక్షన్ గురించి తెలుసుకోమని కాదు, కానీ యూ షుడ్ నో అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ అవర్ జీసస్ క్రైస్ట్, ఆఫ్ అవర్ లార్డ్. మా ప్రభు యొక్క రిజరెక్షన్, మా ప్రభు యొక్క పునరుత్థానం గురించి తెలుసుకోవాలి. అనగా ఆయన లాజరును లేపిన సంగతి తెలుసుకోండి, ఆయన సమాజ మందిరపు అధికారి కుమార్తెను లేపడం తెలుసుకోండి, లేదు అంటే నాయును అనేటువంటి ఊర్లోని విధవరాలి కుమారుని లేపిన సంగతి తెలుసుకోండి అని కాదు. యూ షుడ్ నో అబౌట్ హిస్ రిజరెక్షన్. ఆయన రిజరెక్షన్తో, ఆయన పునరుత్థానంతో మన జీవితం ముడిపడి ఉంది. ఆయన పునరుత్థానం ఆయన దేవత్వాన్ని, ఆయన శక్తిని నిరూపించింది. హిస్ రిజరెక్షన్ ప్రూవ్డ్ హిస్ డివినిటీ అండ్ హిస్ పవర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం మనం తెలుసుకోవాల్సిన విషయము, ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు అనేటువంటి వ్యక్తి ఉన్నాడని, ఆయన కల్పిత పురుషుడు కాదని, ఆయన చారిత్రాత్మకమైన పురుషుడని, ఆయనకు ఒక నామం ఉందని. హిస్ నేమ్ ఇస్ జీసస్, ద గ్రేట్ నేమ్. మరి ఏ నామం వలన కాదు, ఈ నామం వలనే ఇవ్వబడిన, అనుగ్రహించబడిన ఏకైక నామము హిస్ నేమ్ జీసస్, యెషువా. అనగా రక్షకుడు, రక్షించేవాడు. ఆయన నామములో శక్తి, ఆయన నామములో శక్తిని బట్టి స్వస్థతలు జరుగుతున్నాయి. ఆయన నామములో దెయ్యములు లోబడుచున్నవి. ఇన్ హిస్ నేమ్. నేను ఎవరి నామంలోనైనా బాప్తిజం ఇచ్చానా? యేసు నామంలో నేను మీకు బాప్తిజం ఇచ్చినంతవరకైనా పౌలు నామం, అపోలో నామం, కేఫా నామం అని కాదు అని పౌలు కొరింథీ సంఘములోని గ్రూపిజాన్ని ఖండించాడు. మనము ఆత్మీయ సంగతులు యేసు నామంలో చేస్తున్నాం. మనం చేస్తుంది యేసు నామ మహిమార్థమే చేస్తున్నాం. కాబట్టి ద నేమ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆయన యొక్క వ్యక్తిత్వం ఇంపార్టెంట్. ఆయన వ్యక్తిత్వము మన వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. ఆయన నామము మన నామాన్ని మారుస్తుంది. ఆయన నామము మన నామముతో కలుసుకుంటుంది. అబ్రామ్ అనేది అబ్రహాముగాను, సారాయి అనేది సారాగా మారినట్టుగా మనం చూస్తాం. దాంట్లో దైవనామము కలిసింది. సరే, వీటన్నిటిలోకి వివరాల్లోకి వెళ్ళడం లేదు, మనకు సమయం లేదు కనుక. మూడవది, దేవుని ప్రజల యొక్క రిజెక్షన్ ఆఫ్ గాడ్స్ పీపుల్, గాడ్స్ చోజన్ పీపుల్. ఆత్మీయులు అనబడిన వాళ్ళు, ఎంపిక చేయబడిన వాళ్ళు, వాళ్ళ యొక్క తిరస్కారం. బయటలో ఎవరో తిరస్కరించారని కాదు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, తన శత్రువుల యొద్దకు వచ్చారని కాదు, తన స్వకీయుల యొద్దకు వచ్చాను. కానీ ఏమైంది? రిజల్ట్ ఏంటి? దాని ఫలితం ఏంటి? వారు ఆయన్ను స్వీకరించలేదు. దే డిడ్ంట్ వెల్కమ్ హిమ్, దే డిడ్ంట్ ఆనర్ హిమ్. లేదయ్యా నువ్వు మాకు వద్దు, నో అని చెప్పారు ఆయనకి. ఆయనకి ఎస్ అని చెప్పలేకపోయారు. నాలుగో విషయం మనం ఆలోచించినట్టు విషయము, స్తోత్రం, యేసు నామములో రక్షణ, ద సాల్వేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసునామములో రక్షణ, యేసునామములో స్వస్థత, యేసునామములో దురాత్మల నుంచి విడుదల, యేసునామములో కార్యాలు, ఇవన్నీ యేసునామములో జరుగుతున్నాయి. యేసు అనేటువంటి నామం పవర్ఫుల్ నామం. యేసు అనేది 2 అక్షరాల పేరు కావచ్చు. ఆ పేరుకి రకరకాలు, యేసు అనో, ఈసా అనో, లేదా రకరకాల పేర్లతో మీరు పిలవచ్చు, జీసస్ అనో. కానీ ఆ నామానికి ఉన్నటువంటి శక్తి, ఆ నామంలో దురాత్మలు వణుకుతాయి, ఆ నామంలో సాతాను సైన్యము గడగడలాడుతుంది. దేవుని స్తోత్రం. ఈ తెలుసుకోవాల్సినటువంటి 4 విషయాలు, యేసు యొక్క పునరుత్థానము, యేసు నామములో శక్తి, యేసు నామములో రక్షణ, అంతేకాకుండా దేవుని ప్రజల యొక్క తిరస్కారం లేదా రిజెక్షన్ అనే దాని గురించి తెలుసుకోమని, ఒకళ్ళు తెలుసుకుంటే దాని గురించి ఇంకా కొద్దిగా కన్ఫర్మేషన్లోకి రమ్మని, అనగా దానికి సంబంధించినటువంటి అష్యూరెన్స్లోకి, నిశ్చయితలోకి రమ్మని పేతురు భక్తుడు ఆ రోజు ఆ ప్రజల్ని ఆహ్వానించినట్టుగా, అనగా జరిగినటువంటి ఆ స్వస్థత అనేటువంటి ఆ సూచక క్రియ, అలాగే కుంటివాడు నడవడం అనేటువంటి సూచక క్రియను బేస్ చేసుకొని ఆయన సువార్తను ప్రకటించాడు. స్వస్థతను హైలైట్ చేయలేదు, స్వస్థపరిచిన వ్యక్తిని హైలైట్ చేశాడు. మనం గమనించాల్సిన విషయం, ఈ రోజులో స్వస్థతను హైలైట్ చేస్తున్నారు. ఈ రోజులో తలకాయ నొప్పి తగ్గింది, కాళ్ళ నొప్పులు తగ్గింది, అది తగ్గాయి, ఇది తగ్గింది, వీటిని హైలైట్ చేస్తున్నారు. కానీ తగ్గించిన వ్యక్తి ఎవరో మరి ఆయన్ని హైలైట్ చేయడం లేదు. మధ్యలో హైలైట్ చేస్తున్నారు, తల మీద చేయబెట్టినటువంటి ఆయన గురించో, లేదా నూనె రాసిన ఆయన గురించో, టచ్ అన్న వ్యక్తి గురించో, లేకపోతే ఇంకా వేరు వేరు విధాలుగా
ప్రార్థన చేసిన వ్యక్తిని గురించి హైలైట్ చేస్తున్నారు, కానీ ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన వ్యక్తిని హైలైట్ చేయలేకపోతున్నారు. అది విచారకరమైన విషయం. రండి దయచేసి తలొంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మనం ప్రభువా మాకు సహాయం చేయమని అడుగుదాం, మాతో మాట్లాడమని అడుగుదాం, మనల్ని బలపరచమని అడుగుదాం. స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు, మాకిచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. ప్రభువా ఏదైనా మీరు మాకు ఇచ్చారంటే మీ సాక్షులుగా నిలబడాలి అనే ఉద్దేశంతో ఇచ్చారు. మీ మాటలు విని మా జీవితాన్ని మార్చుకోవాలని, రూపాంతరపు అనుభవంలోకి తీసుకొని రావాలని మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. చెడ్డ దినములు చెడ్డవి అయినప్పటికీ కూడా ప్రభువా మంచి దినమా చెడ్డ దినమా అని లోకం ఆలోచిస్తూ డైలమాలో ఉన్నప్పుడు ప్రభువా ఈ దినము ఇది ఏర్పాటు చేసిన దినమని, మీరు యెహోవా ఏర్పాటు చేసిన దినమని, ఇదే శుభకరమైన వర్తమానము కలిగినటువంటి దినమని, నేడే రక్షణ దినమని, ఇదే అనుకూల సమయమని ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ మాసాన్ని బట్టి, ఈ వారాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభువా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా సకల పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, టీవీ ప్రోగ్రామ్స్ కొరకు, ఈ దినం జరుగుతున్న స్వార్థ పరిచయం అంతటి కొరకు, టీవీలో వాక్యం చెప్తున్న మీ దాసులందరి కొరకు, శాంతి టీవీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు నాయన చైర్మన్ గారైనటువంటి శోభన్ సార్ గారికి ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనాలు. ఇంకా సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి. యేసునామములో ఆ గాయములు మీరు మాన్పండి ప్రభు, అద్భుతము జరిగించమని అనుకుంటున్నాం. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం ప్రభు. సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో నిన్న మాతో మాట్లాడారు, మొన్న మాతో మాట్లాడారు, ఈ దినం మాతో మాట్లాడుతున్నారు, రేపు మాట్లాడతారు. అనుదినము మీరు మాతో మాట్లాడుతున్న దేవుడు అయినందుకు మీకు వందనం చేస్తున్నాం. మీ స్వరము మోగపోలేదు నాయన, మీరు మోగనోము నోచుకోలేదు, మీరు మాతో మాట్లాడుతున్న దేవుడు నాయన. స్తోత్రం. అందులో బట్టి మీకు వందనం చేస్తున్నాం ప్రభు. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి అమూల్యమైనటువంటి ఆత్మీయ ప్రేక్షకులు, వీక్షకులైన వారందరినీ బట్టి మీకు వందనం చేస్తున్నాం. వారిని మీరు పేరున మీరు దీవించండి, వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చమని వేడుకుంటూ సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొక పర్యాయము మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాలు చూస్తూ మీరు ఆత్మీయంగా దీవించబడుతున్నారని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇందులో పాయింట్స్ మీరు నోట్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు, మీరు మీ స్టేటస్లో పెట్టుకోవచ్చు, మీ గ్రూప్స్లో మీరు పోస్ట్ చేయొచ్చు. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నేడే మీరు నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. నా 2 నంబర్స్ వాట్సాప్ నంబర్స్ ఉన్నాయి, వాటికి మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 4th chapter verse 4. ఫిలిప్పీ 4:4 అంటే మనకు అందరికీ తెలిసిందే, కానీ ఇక్కడ అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతున్నాం. స్తోత్రం. చదువుకుందాం. స్తోత్రం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయింది. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Yet there were many in the crowd who believed the message. ఆ గుంపులో పరిగెత్తుకొని గుంపుగా వచ్చినటువంటి వారిలో పేతురు యోహానును తేరి చూస్తూ ఈ అద్భుతం వీళ్ళ వల్లే కలిగింది కదా అని ఆశ్చర్యచకితులైనటువంటి, మంత్రముగ్ధులైనటువంటి ఆ ప్రజలను ఉద్దేశించి వారు ప్రసంగం చేసినప్పుడు, yet there were many in the crowd who believed the message. మెసేజ్ అని కాదు, ఏ మెసేజ్ అని కాదు, ద మెసేజ్ అనగా సందేశం ఒకటే, సత్యం ఒకటే. దట్స్ మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క సందేశము. బ్రింగింగ్ ద టోటల్ నంబర్, ఇట్ బ్రాట్ అనగా సందేశము సమూహాన్ని తీసుకొచ్చింది. సమూహములో నుంచి సమూహాల్లోకి సందేశ బాణము వెళ్ళింది. ఈ బాణం వెళ్ళి లేకపోతే ఈ గాలము వేయబడి, ఈ వల వేయబడి సమూహములో నుంచి, విస్తారమైన సమూహంలోంచి కొద్ది సమూహాన్ని తీసుకుని వచ్చింది. ఆ కొద్ది సమూహము అనగా కొద్ది మంది అని కాదు, 5 మంది 10 మంది అని కాదు, 5,000 మంది. ఇట్ గోస్ ఆన్, ఇట్ వెంట్ ఆన్, దట్ నంబర్ వాస్ ఇంక్రీజింగ్. నంబర్ ఆఫ్ మెన్ హూ బిలీవ్డ్ టు నియర్లీ 5,000. 5,000 మంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ అనేటువంటి ఈ కొత్త నిబంధన, ఫాదర్స్ లైఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ లేదు, న్యూ టెస్టిమెంట్ మాత్రమే ఉంది. ఇది డేవిడ్ అనేటువంటి దేవజనులు చేశారు. ఇది మంచి పుస్తకం. ఏ గ్రైన్ ఆఫ్ ఫిట్ మినిస్ట్రీస్ ద్వారా లభ్యమవుతున్న పుస్తకం. 4వ అధ్యాయము 4వ వచనం. బట్ మెనీ ఆఫ్ దిస్ హూ హెర్డ్ ద వర్డ్ అనగా వర్డ్, లోగోస్ అనగా వాక్యాన్ని, అనగా
పేతురుకు ప్రత్యక్షపరచబడినటువంటి, పేతురుకు బయలుపరచబడినటువంటి వాక్యాన్ని అనగా రేమా అని. దేవుని స్తోత్రం. బట్ మెనీ ఆఫ్ దోస్ హూ హెడ్ ద రేమా బిలీవ్డ్, ఆర్ లోగోస్ ఆర్ రేమా, అండ్ బిలీవ్డ్ ద వర్డ్, అండ్ ద నంబర్ ఆఫ్ మెన్ కేమ్ టు అబౌట్ 5,000. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. వాళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసులయ్యారు. వాళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసులయ్యారు. ఆ విశ్వాసుల సంఖ్య సుమారు 5,000 దాకా పెరిగిపోయింది. 5,000 దాకా, 5,000 అని కాదు, 5,000 దాకా పెరిగింది. ఆ పెరుగుదల ఇంకా జరుగుతూ ఉండేది, ఇంకా దాని ప్రభావం జరుగుతుండేది. అంతలోపు వీళ్ళు వచ్చారు, దాడి చేశారు, అటాక్ చేశారు, దాన్ని అడ్డుకున్నారు. ఇంకా ప్రసంగం కొనసాగించుంటే 7,000 దాకా, 8,000, 9,000, 10,000. ఈ మధ్య కాలంలో ఒక పుస్తకం చదువుతున్నప్పుడు స్ప్రెడింగ్ ద ఫైర్ అనేటువంటి పుస్తకం, అపోస్తుల కార్యముల మీద ఒక వ్యాఖ్యానం చదువుతున్నాను. పీటర్ వాగ్నర్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుని యొక్క పుస్తకం అది. అపోస్తుల కార్యముల మీద సుమారు 1000కి పైగా పుస్తకాలు, కామెంటరీస్ రెఫర్ చేసి ఆయన 3 వాల్యూమ్స్ రాశాడు. దాంట్లో మొదటి వాల్యూమ్లో స్ప్రెడింగ్ ద ఫైర్ బుక్ 1లో ఆయన చెప్పినట్టు విషయం. ఈ లెక్కల ప్రకారం ఆయన ఆలోచిస్తే ఒక్క రోజుకి 130 మంది విశ్వాసులు కన్వర్ట్ అవుతున్నారు. అనగా 2వ అధ్యాయంలో, 3 లేకపోతే 4వ అధ్యాయం ఈ స్టోరీ అంతా చేసి కంబైన్గా ఆలోచిస్తే 130 బిలీవర్స్ పర్ డే అన్నట్టుగా వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు. అనగా ఫోర్సబుల్ కన్వర్షన్ కాదు, బలవంతపు మత మార్పిడి అక్కడ జరగడం లేదు. యూదా మతం మీద ఏదో ప్రతీకారంతో వాళ్ళు ప్రవర్తించడం లేదు. లేదో యూదా మతం మీద దాడి చేయాలి, యూదా మతాన్ని శూన్యం చేయాలి, నిర్వీర్యం చేయాలి అనే ఉద్దేశంతో అపోస్తులు పరిచర్య చేయలేదు. మతంతో వాళ్ళకి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, మతంతో మనకు సంబంధం లేదు. వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్, వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ బిజినెస్. మనకి ఏదైనా పని ఉందంటే అది సువార్తతోనూ యేసుతోనే పని అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ రాయబడిన మాటలు 130 మంది పర్ డే. ఆ పర్ డే ఇంకా క్రమక్రమంగా పెరిగిందో తరిగిందో మనకు తెలియదు, కానీ 8వ అధ్యాయానికి వచ్చేసరికి తరిగింది. ఒక మూమెంట్కి వచ్చేసరికి సంఘము చెల్లా చెదరైపోయారు కనుక ఇక గ్రోత్ లేదు, అంటే అక్కడితో నిలిచిపోయింది. రోజుకు 130 మంది వరకు వస్తున్నది. అది క్రమంగా రోజుకి 0 మంది, అనగా ఎవరు లేరు. అనగా ఉన్నోళ్ళు, అనగా యాడింగ్ కన్నా ఇప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిషింగ్ కావడం ఆరంభించారు. వాళ్ళు స్కాటర్ అయిపోయారు, చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు అక్కడక్కడికి వెళ్ళారు. చెదిరిపోవడం కూడా మంచిదైపోయింది. చెదిరిపోవడం ద్వారా సువార్త కొంతమందిని చేరింది. చెదిరిపోవడం వల్ల మెల్లగా ఇంచుమించు సమరయ సరిహద్దుల్లో కూడా సువార్త వెళ్ళింది. ప్రొహిబిటెడ్ ప్లేసెస్లోకి, నిషేధించబడినటువంటి ప్రదేశాల్లోకి. దాన్ని వీళ్ళు సమరయులు బహుశా యూదా మతపు సువార్త అనుకున్నారు. యేసు ప్రభు సువార్త యూదా మతపు సువార్త కాదు, సమరయ సువార్త కాదు, ఇశ్రాయేలు దేశపు సువార్త కాదు, అది అపోస్తలుల సువార్త కూడా కాదు, అది యేసు ప్రభు సువార్తే అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది ఇక్కడ? మన టైటిల్ చూడండి. టైటిల్ కాస్త డిఫరెంట్గా కనిపించవచ్చు. అదృశ్యమైనవి దృశ్యమైనప్పుడు, అదృశ్యాలు దృశ్యమైనప్పుడు. వెన్ ద ఇన్విజిబుల్ థింగ్స్ బికమ్ విజిబుల్. అనగా ఇన్విజిబుల్గా ఉన్నవి, కనిపించకుండా ఉన్నవి, కనిపించే అవకాశం లేనివి కనిపించేటట్లయ్యాయి, కళ్ళ ముందు ప్రదర్శించబడేటట్టుగా ఉన్నాయి. కొన్ని కనిపించవు. ప్రేమ అనేదాన్ని మనం మాటలో చెప్తాం, క్రియలో చూపిస్తాం, కానీ ఆ ఫీలింగ్, ఎగ్జాక్ట్ ఫీలింగ్ దాన్ని రిప్రజెంట్ చేయలేము. ఆ ప్రేమను చూపించలేము, నొప్పినో బాధనో, లేకపోతే కొన్నింటిని మనం చూపించలేము. అవి ఉన్నాయి, అవి వాస్తవం, అవి లేవని కాదు. అవి ఇన్విజిబుల్గా ఉన్నాయి, అదృశ్యంగా ఉన్నాయి, గుర్తించబడకుండా ఉన్నాయి. ఇందులోంచి ఈ అధ్యాయంలోంచి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అదృశ్యమైనటువంటి విషయాలు. అదృశ్యమైన విషయాలని చెప్పినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, అదృశ్యుడైన వానిని చూచినట్లుగా, అనగా మోషేను గురించి చెప్పబడిన మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని బట్టి, మోషే దేవుని యొద్ద నుంచి పొందుకున్న విశ్వాసాన్ని బట్టి, లేదంటే తల్లి తండ్రి చెప్పినటువంటి ఉపదేశాలను బట్టి, తనను ఫీడ్ చేస్తున్నప్పుడు, తనను పోషిస్తున్నప్పుడు, తన బాధ్యత తీసుకొని తల్లి చెప్పినటువంటి ఆ హిస్టారికల్ విషయాలను బట్టి, చారిత్రాత్మకమైన విషయాలను బట్టి అతనిలో పుట్టినటువంటి నమ్మకం. 22వ కీర్తనలో రాయబడింది. ఆయన అంటాడు, కీర్తనాకారుడు, నా బాల్య దినములేందే నువ్వు నా యందు నమ్మిక పుట్టించావు.
నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా, చిన్నప్పటి నుంచే, సండే స్కూల్ స్థాయిలోంచి అని కాదు, దానికి ముందు నుంచే, పిండముగా రూపింపబడక ముందే నీ కనులు నన్ను చూశాయి. అంతటితో ఆగిపోలేదు, అంతటితో దేవుని పని ఆగిపోలేదు, అంతటితో ఆత్మదేవుని పని, సృష్టికర్త అయిన పని మన విషయంలో ఆగిపోలేదు. ఆయన ఆ పని కొనసాగిస్తున్నాడు. ఆయన స్తన్యపానము చేస్తూ ఉండగా, అనగా తల్లి యొద్ద పాలు తాగుతూ ఉండగా, అతి చిన్న వయసులో నుంచే పాలతో పాటు అతని ఆత్మలోకి విశ్వాసం వెళ్ళింది. స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లిలో నుంచి పాలు మాత్రమే కాదు, తల్లిలో నుంచి వాక్యపు పాలు, తల్లి విశ్వాసము బదిలీ చేస్తుంది అన్నట్టుగా ఉంది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాల్లోకి వచ్చేద్దాం. అదృశ్యాలు దృశ్యమవుతాయా? దృశ్యమవుతాయి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు అని రాయబడింది. విజిబుల్ థింగ్స్ ఆర్ టెంపరరీ, బట్ ఇన్విజిబుల్ థింగ్స్ ఆర్ పర్మనెంట్ ఆర్ ఇటర్నల్ అని రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. అదృశ్యాలు దృశ్యమైనప్పుడు, అదృశ్యాన్ని దృశ్యం చేసింది ఎవరు? అదృశ్యాల్ని మన కన్నుల ఎదుట ప్రదర్శించబడేటువంటి ఒక విషయంగా చేసింది ఎవరు? కొన్ని పరిస్థితులను బట్టి అదృశ్యాలు దృశ్యమవుతాయి. దయచేసి చదువుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనం. స్తోత్రం. అనేకులు నమ్మిరి, అనేకులలో నమ్మకం పుట్టింది. వాక్యం వెళ్ళింది, నమ్మకాన్ని పుట్టించింది. వాక్యపు విత్తనము విత్తబడింది, విశ్వాసపు పైరు కావచ్చు, పంట కావచ్చు, మొలక కావచ్చు, ఏదైనా జరిగింది. వాక్యము విత్తబడినప్పుడు వాక్యపు బీజములో నుంచి విశ్వాసము స్ప్రెడ్ అయింది. విశ్వాస పరిమళ, లేకపోతే విశ్వాసం యొక్క ఇన్ఫ్లుయెన్స్, యేసుక్రీస్తునందరి విశ్వాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం మీద విశ్వాసము ఓకే, వాక్యములో దాగి ఉన్న క్రీస్తు మీద ఉన్న విశ్వాసం. ఈ రోజుల్లో బైబిల్ మీద నమ్మకాలు ఉన్నాయి, క్రాస్ మీద నమ్మకం ఉంది, ఏవో బొమ్మల మీద నమ్మకం ఉంది, ఏదో వాగ్దానాల మీద నమ్మకం ఉంది. కానీ వ్యక్తి మీద మనకు నమ్మకం కాలి, ఆ వ్యక్తి యేసు ప్రభువే. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము, వారి విశ్వాసము. 5,000 మంది నమ్మారు అని రాయబడింది. వాళ్ళ నమ్మకం, మేము నమ్మామండి అని చేతులు ఎత్తలేదు, నమ్మిన వాళ్ళందరూ చేతులు ఎత్తనని వాళ్ళు అడగలేదు. కానీ వాళ్ళను చూస్తున్నప్పుడు, విస్తారమైన జనసమూహంలో నుంచి ఈ 5,000 మందిని చూసినప్పుడు వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళుగా కనిపించారు. వీళ్ళు ఏదో రిసీవ్ చేసుకున్నట్టుగా కనిపించారు. వాళ్ళలో ఏదో పుట్టినట్టుగా అనిపించింది. వాళ్ళలో విశ్వాసం పుట్టింది. వాక్యము, సత్యము విశ్వాసాన్ని పుడుతుంది. ఆయన ఇంకనో మాట్లాడుచుండగా, యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనంలో రాయబడింది. ఆయన మాట్లాడుతుండగా, ఇక్కడ పేతురు యోహానుల ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, యేసు వారి ద్వారా పరోక్షంగా మాట్లాడుతున్నప్పుడు, యేసు మన ద్వారా మాట్లాడతాడు, యేసు నా ద్వారా మాట్లాడతాడు, యేసు పాస్టర్ల ద్వారా, యేసు టీవీ ప్రసంగికుల ద్వారా మాట్లాడుతున్నాడు. టీవీ ప్రసంగికులను తన వాయిస్గా చేసుకొని, తన స్వరంగా మార్చుకొని, మలుచుకొని, స్థానిక సంఘ కాపరుల్ని తన స్వరంగా మార్చుకొని, దేవుని స్తోత్రం, ఆయన మాట్లాడుతున్నాడు. మేమందరము ఆయన పక్షాన మాట్లాడుతున్నాం, ఆయన ప్రేరేపణతో మాట్లాడుతున్నాం. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము, విశ్వాసము కనబడింది. డాక్టర్ లూకా గారు ఇవన్నీ సిస్టమేటిక్గా రాస్తూ ఉన్నారు. వాడు చెప్పారు, 5,000 మందిలో కనబడిన విశ్వాసం అనగా అపోస్తల కార్యము 2వ అధ్యాయములో ఉన్నటువంటి రక్షింపబడినటువంటి 3,000 మందిలో విశ్వాసం లేదంటే వాళ్ళలో కూడా విశ్వాసం ఉంది. వాళ్ళు విశ్వసించారు కనుక, వాళ్ళు నమ్మారు కనుక వాళ్ళు బాప్తిజానికి రెడీ అయిపోయారు. వారి విశ్వాసము, ఇన్విజిబుల్ ఫెయిత్ బికమ్ విజిబుల్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహాను ధైర్యములను చూచినప్పుడు వారు విధిలేని పామరులని గ్రహించి, వారు పేతురు యోహానుల యొక్క వస్త్రాన్ని, పై రూపాన్ని, బాహ్య రూపాన్ని అని కాదు, వారి ధైర్యాన్ని చూసినప్పుడు, వారి యొక్క బోల్డ్నెస్ను చూసినప్పుడు, పేతురు యొక్క పిరికితనాన్ని చూసింది ఒక అమ్మాయి. పేతురు యొక్క పిరికితనాన్ని పాత రోజుల్లో చూశారు. యేసుప్రభు అప్పగించబడిన రోజు పేతురు యొక్క పిరికితనం ప్రదర్శించబడింది. ఇక్కడ పేతురు యోహానుల యొక్క పిరికితనం కాదు, పేతురు యొక్క ధైర్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాకు ధైర్యం ఉందండి, మేము ధైర్యంగా మాట్లాడుతున్నామని వాళ్ళు చెప్పలేదు. కానీ దేర్ బోల్డ్నెస్ బికమ్
ఎవిడెంట్ ఆర్ విజిబుల్. అదృశ్యమైనటువంటి ధైర్యం, ఆయనను బట్టి వాళ్ళకు కలిగిన ధైర్యం, ఆయన మాటలను బట్టి కలిగిన ధైర్యం, లేకపోతే వాళ్ళు బలపరచబడి పొందినటువంటి ధైర్యం, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా వాళ్ళు కలిగినటువంటి పొందుకున్న ధైర్యం, పిరికితనాన్ని పోగొట్టుకొని ధైర్యాన్ని, వాళ్ళ ధైర్యాన్ని చూశారు. దేవుని స్తోత్రం. ప్రజలు మన విశ్వాసాన్ని, మన ధైర్యాన్ని చూడాలి. లెట్ ద పీపుల్ సీ అవర్ బోల్డ్నెస్, లెట్ ద పీపుల్ సీ అవర్ ఫెయిత్. అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడేము. లెట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ యూ షుడ్ బి సీన్ బై మెనీ. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 27, 28 వచనాలు కలిసి ఉన్నాయి. స్తోత్రం. ఏవి జరగవల్లని నీ హస్తము, నీ సంకల్పము ముందు నిర్ణయించును, వాటినన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణం ముందు నిజముగా కూడుకొని. అక్కడ రాయబడిన మాట, స్తోత్రం, నీ పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసునకు విరోధముగా. దాని ముందు రాయబడింది, నీవు అభిషేకించిన, స్తోత్రం, ద అనాయింటెడ్ వన్, ద అనాయింటెడ్ క్రైస్ట్. స్తోత్రం. నీవు అభిషేకించిన యేసుని వాళ్ళు అడగలేదు, ఏమని, అయ్యా యేసు గారు మీరు అభిషేకం పొందారా, అభిషేకం ఉందా, అభిషేకం అంటే ఏంటి, అభిషేకాన్ని గురించి. కానీ ఈ సందర్భంలో వాళ్ళు యేసు యొక్క అభిషేకాన్ని గుర్తించారు. పాత రోజుల్లో వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఆయన అభిషేకాన్ని గుర్తించలేదు. కానీ ఆయన ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత ఆయన అభిషేకము అనేది అదృశ్యమైంది. ఆ అదృశ్యమైన అభిషేకము దృశ్యమైంది. యేసు వారి విశ్వాసాన్ని చూచాడు అని మార్కు సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది. ఆయన మన విశ్వాసాన్ని, మన ధైర్యాన్ని, మన అభిషేకాన్ని మనం పొందుకున్న దాన్ని చూస్తాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 4వ అధ్యాయము 30వ వచనం, అనగా అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 30వ వచనము. అక్కడ రాయబడిన మాట, రోగులను నీ చేయి చాచి ఉండగా, దేవుని యొక్క చెయ్యి చాపబడి ఉండగా, దేవుని హస్తము చాపబడి ఉండగా, దైవ హస్తాన్ని, దైవహస్తం ఏంటండి, దేవునికి హస్తం లేదు కదా, దేవుడు ఆత్మస్వరూపి కదా అంటారేమో. అవును, వాస్తవమే. కానీ అదృశ్యమైనటువంటి హస్తాన్ని ఆత్మలో మనం చూడొచ్చు. దేవుని స్తోత్రం. అక్షార్థమైనటువంటి హస్తం కాదు, అదృశ్యమైనటువంటి హస్తం ఆత్మలో మనం చూడొచ్చు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు అదృశ్యమైనవి దృశ్యమైనప్పుడు. 1, విశ్వాసం, ఆత్మ సంబంధమైన విశ్వాసము దృశ్యమైనప్పుడు. 2వది, ఆత్మ సంబంధమైనటువంటి ధైర్యం, కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అతి విశ్వాసం కాదు, ధైర్యం. 3వది అభిషేకం. 4వది ఆయన యొక్క హస్తం, అదృశ్యమైన హస్తం. దేవుని స్తోత్రం. ఇటువంటి అదృశ్యమైన విషయాలు మన జీవితాలు దృశ్యం కావడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.